హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గారు, నిర్మాత వడ్డే రమేష్ గారి వారసుడిగా చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు వడ్డే నవీన్ గారు. 1996లో క్రాంతి అనే సినిమాతో హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేశారు నవీన్ గారు. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు కాగా ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం పెళ్లి. ఇందులో ఆదర్శవంతమైన యువకుడిగా కనిపిస్తారు ఆయన. ఇక ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, చెలికాడు, పెళ్లాడి చూపిస్తా, లవ్ స్టోరీ 1999, ఇక స్నేహితులు, మనసిచ్చి చూడు, ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. నవీన్ గారి కెరియర్కు ప్లస్ అయ్యాయి. నవీన్ గారికి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిన చిత్రం నా హృదయంలో నిదురించే చెలి, ఇక ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, శుభకార్యం, చెప్పాలని ఉంది, ధనుష్, గురి, ఎక్స్ట్రా, శత్రువు, అయోధ్య, నా ఊపిరి. అయితే నా ఊపిరి సినిమాలో అమాయకుడైన వేణు తన భార్యను, బిడ్డను తలుచుకునే పాత్రలో ప్రేక్షకులను ఏడ్పించేస్తారు నవీన్ గారు. ఇక చక్రి, ఆదిలక్ష్మి, అల్లరి నరేష్ గారితో గోపి గోడ మీద పిల్లి సినిమాలో నటించారు ఆయన. ఆ తర్వాత 1 మూవీలో, అందమైన మనసులో, ఆంటీ అంకుల్, నందగోపాల్, శ్రీమతి కళ్యాణం, ఇక మంచు మనోజ్ గారితో అటాక్ మూవీలో నటించారు నవీన్ గారు. ఇక 2016 తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. అయితే ఆయన నటించాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఇక ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉంటున్నారు. వడ్డే నవీన్ గారు తిరిగి నటిస్తే చూడాలనుకుంటున్నారు ఆయన అభిమానులు, ప్రేక్షకులు.